నమస్తే అండి. నా పేరు డాక్టర్ శివకుమారి, పిడియాట్రిషియన్ అండ్ నియోనటాలజీ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను, ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో. చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి, వాటిని తల్లిదండ్రులు ఎలా గుర్తించవచ్చు? సో చిన్నపిల్లల్లో సాధారణంగా ఎక్కువగా వచ్చేది దగ్గు, జలుబు, అవి కాకుండా వైరల్ జ్వరాలు. యూజువల్గా పిల్లలకి సంవత్సరంలో 3 నుండి 4 సార్లు దగ్గు, జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది సాధారణం. సీజన్ మారినప్పుడు, వర్షాకాలానికి ముందు, శీతాకాలానికి ముందు అట్లాగా చాలామంది పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరాలు వస్తాయి. అది సాధారణమైనదే, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఇంకా వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అంటే కొంతమందికి పొట్టలో నొప్పి రావచ్చు, నులి పురుగులు అట్లా ఉన్నట్లయితే కనుక ఆకలి మందగించడం, శరీరం తెలుపు రంగులు అంటే పాలిపోయినట్లుగా ఉండడం, మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర దురద అలాంటిది రావడం, ఇలాంటివి కూడా సాధారణంగా చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా కంగారు పడాల్సినవి లేదు. సమయస్ఫూర్తితో చూసుకొని సరైన టైంలో ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు.